ఓం నమః శ్రీ యతిరాజాయ వివేకానంద సూరయే సచ్చిత్ సుఖ స్వరూపాయ స్వామినే తాపహారిణే. స్వామి వివేకానంద సంపూర్ణ గ్రంథావళిని మనం అధ్యయనం చేస్తున్నాము. ఇప్పుడు చాలా క్లాసులు మనకు అవ్వలేదు కాబట్టి మనము సమాధి పాదము పతంజలి యోగ సూత్రాలు మొత్తం కంప్లీట్ చేసాం. 51 సూత్రాలు. అది ఎంతమందికి ఎన్ని గుర్తున్నాయో తెలియదు. దాన్ని ఏంటంటే ఒక్కసారి మనం రికలెక్ట్ చేసుకుందాం. ఎందుకంటే ఇవి ఇలా చదువుకుంటూ వెళ్ళిపోతే అలా వెళ్ళిపోతాయి అంతే. మనం ఏం చేయాలంటే కొంచెం వెనక్కి వెళ్ళి ఏం చదివాము అనేది ఒక్కసారి మనం తెలుసుకోవాలన్నమాట. అందుకని ఎవరైనా ఈ చెప్తారా ఎవరైనా కొంచెం అంటే జిస్ట్ ఎంతవరకు అర్థమైందో చెప్తే మనం తర్వాత ముందుకెళ్దాం. ఒక 15 నిమిషాలు అట్లాగా. ఈ సమాధి పాదల్లో మనం యోగం అంటే ఏంటి, అసలు చిత్తం, దాని వృత్తులు, తర్వాత అవి ఎన్ని రకాలు, తర్వాత అది సమూలంగా మనం కంట్రోల్ చేసుకోవడం వల్ల కలిగే సమాధి స్థితులు, వాటి రకాలు మనం మొత్తం డిస్కస్ చేసుకున్నాం. యోగం అంటే చిత్త వృత్తులను ఎప్పుడైతే నిరోధం చేస్తామో అప్పుడు యోగం సంభవిస్తుంది. ఈ చిత్తం అంటే ఏంటంటే దానికి స్వామీజీ చెప్తారు, ఒక సరోవరం ఉందంటే దాంట్లో ఇప్పుడు ఏదైనా ఒక స్టోన్ వేస్తే ఎలా అయితే రిపల్స్ వస్తాయో అదేవిధంగా మన మనసులోని ఒక ఆలోచనలు తరంగాల్ని సృష్టిస్తాయి. ఆ తరంగాలన్నింటినీ కూడా ఎప్పుడైతే మనం సమూలంగా నిర్మూలించగలిగామో అప్పుడు ఈ చిత్త వృత్తి, ఈ వృత్తులన్నీ ఎప్పుడైతే హీనమవుతాయో అప్పుడు మనకి మన సారూప్య దర్శనం అంటే మన సస్వరూప దర్శనం కలుగుతుంది. అలా కలిగినప్పుడు అంటే అంతటి ఏకాగ్రత పొందినప్పుడు ఈ సమాధి స్థితులు కలుగుతాయి. దానికన్నా ముందు ఈ చిత్తవృత్తులు ఎన్ని రకాలంటే 5 రకాలు. అవి ప్రమాణ, విపర్యయ, వికల్ప, నిద్ర, స్మృతి. ప్రమాణ అంటే ప్రత్యక్ష, అనుమాన, ఆగమ ప్రమాణం. ప్రత్యక్ష ప్రమాణం అంటే ఏదైనా వస్తువుని చూసినప్పుడు దానికి మనకు ప్రత్యక్షంగా కలిగే జ్ఞానం ప్రత్యక్ష ప్రమాణం. అనుమానం అంటే ఇప్పుడు ఎక్కడైనా కొండలో ఒక పొగ వస్తుంది అంటే అక్కడ నిప్పు ఉంది అని మనం అనుమానించడం అనమాట. దానివల్ల కలిగే జ్ఞానం అది అనుమాన జ్ఞానం, అనుమాన ప్రమాణం. తర్వాత స్మృతులు, తర్వాత శృతి, స్మృతి ఇలాంటి ఉపనిషత్తులు అలాంటి వాటి వల్ల మనకి సద్గ్రంథ పఠనాల వల్ల వచ్చే జ్ఞానం ఆగమ ప్రమాణం. తర్వాత విపర్యయ అంటే మిథ్యా జ్ఞానం. అక్కడ ఫాల్స్ అండర్స్టాండింగ్ అంటే ఒక లేని దాన్ని ఉన్నట్టుగా మనం ఊహించుకొని దాని యొక్క తరంగాలు అంటే దాని యొక్క ఆలోచనలతో మన మనసు నిండిపోతే అది విపర్యయ అవుతుంది. వికల్ప అంటే వెర్బల్ డెల్యూషన్ అంటే అక్కడ వస్తువు ఉండదు కానీ మనం ఏదైనా ఒక శబ్దాన్ని తీసుకుని దాన్ని అనుసరించి దానివల్ల కలిగే వృత్తులు ఈ వికల్ప వృత్తులు అనమాట. అక్కడ ఏమవుతుందంటే ఒకటి ఏదైనా ఎగ్జాంపుల్ ఏదైనా మాట విన్నప్పుడు దాని గురించి మనం ఆలోచించకుండానే మనం తిరిగి మాట్లాడడం అంటే ఇది ఒక దుర్బలత, మనోదుర్బలత అని కూడా చెప్పవచ్చు. తర్వాత నిద్ర అంటే ఇక్కడ అభావ స్థితి అనమాట. అక్కడ ఏమీ ఉండదు కానీ ఒక స్థితి, అది కూడా ఒక వృత్తి అని చెప్తారు. తర్వాత స్మృతి అంటే మనకి ఎప్పుడైతే ఈ అనుభవాలు కలుగుతాయో ఏదైనా మనకు వస్తువుతో అనుభవం కలిగినప్పుడు దాని జ్ఞాపకాలు ఇవన్నీ కూడా ఈ వృత్తులన్నీ కూడా మనకి స్మృతి వృత్తుల కింద ఏర్పడతాయి. మనం ఎప్పుడైతే ఈ వృత్తులన్నింటినీ కూడా మనం ఆలోచనలు అన్నీ కూడా ఈ 5 రకాల్లోనే ఉంటాయన్నమాట. ప్రమాణ, లేకపోతే విపర్యయ, వికల్ప, నిద్ర, స్మృతి. మనం ఏ ఆలోచనలు తీసుకున్నా ఈ 5 రకాల్లోనే వస్తాయి. తర్వాత ఇవన్నిటినీ కంట్రోల్ చేసినప్పుడు మనసు ఎప్పుడైతే ఆధ్యాత్మిక స్థితిలో ఉత్కృష్టమైన ఈ సమాధి స్థితి పొందుతుందో వాటిని చూస్తే ఇప్పుడు అవి 2 రకాలు మెయిన్గా. అవి సంప్రజ్ఞాత, అసంప్రజ్ఞాత. వృత్తుల్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? అభ్యాసం ద్వారా, తర్వాత వైరాగ్యం ద్వారా ఈ వృత్తుల్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అలా కంట్రోల్ చేసుకున్నప్పుడు మనకి ఈ సమాధి స్థితులు అన్నది ఏర్పడతాయి. కాన్సన్ట్రేషన్ అన్నది, ఏకాగ్రత స్థితులు ఏర్పడతాయి. అవి 2 రకాలు మెయిన్గా. అటు సంప్రజ్ఞాత, ఇంకొకటి అసంప్రజ్ఞాత. ఈ సంప్రజ్ఞాతలో మళ్ళీ వితర్క, విచార, ఆనంద, సస్మిత
ఈ వితర్కలో సవితర్క నిర్వితర్క, మళ్ళీ విచార సవిచార నిర్విచార, అదేవిధంగా ఆనంద ఒకటే, సాస్మిత. ఇప్పుడు ఏదైతే ఒక ఆబ్జెక్ట్ మన మనస్సు ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ పైన కేంద్రీకృతం అయ్యిందో ఆ ఆబ్జెక్ట్ మీదే మనం ఆలోచించినప్పుడు కాన్సంట్రేషన్ చేసేటప్పుడు ఏ వస్తువు మీద కాన్సంట్రేట్ చేస్తున్నామో దానిని బట్టి కాన్సంట్రేషన్స్ అన్ని ఏ వస్తువు పైన కాన్సన్ట్రేట్ చేసామో దాన్ని బట్టి వీటి డిఫరెన్సెస్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి ఒక 3D పిక్చర్ ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు 3D పిక్చర్ని చూసినప్పుడు మనం బాగా కాన్సన్ట్రేట్ చేస్తే దాని లోపల ఉన్నది ఎలా అయితే మనకి గోచరం అవుతుందో, అలాగే మనం ఎప్పుడైతే ఒక వస్తువుని కాన్సన్ట్రేట్ చేసామో ఇంకా మిగతా అన్నీ కూడా దాని అంతటా అవే దూరం అయిపోయి ఆ వస్తువుని మనం ఉపలబ్ధి పొందడం అనమాట. అది సవితర్క. దాంట్లో మళ్ళీ ఆబ్జెక్ట్ టైం అండ్ స్పేస్ ఉన్నప్పుడు అది సవితర్క అవుతుంది. అదే మనం ఈ కాలాతీతం తర్వాత ఈ దేశాతీతం అయినప్పుడు అది నిర్వితర్క సమాధి అవుతుంది. ఇంకా విచారకి వెళ్తే సవిచార నిర్విచార. ఎప్పుడైతే మన మనస్సు ఈ ప్రపంచం యొక్క సూక్ష్మ ఒక విషయాల్ని మనం ఇచ్చేసుకున్నప్పుడు అవి ఏంటంటే తన్మాత్రస్, శబ్ద స్పర్శ రూప రస గంధ, దీంట్లో ఏదైనా కూడా మన మనసు దేన్నైనా ఆశ్రయించి దాన్ని మనం ధ్యానించినప్పుడు దానివల్ల కలిగే ఆధ్యాత్మిక స్థితిని దాన్ని విచార సమాధి అంటే సవిచార సమాధి అంటారు. సవిచార అంటే ఎప్పుడైతే విత్ టైమ్ అండ్ స్పేస్, అదే నిర్విచార అంటే వితౌట్ టైమ్ అండ్ స్పేస్, అది నిర్విచార సమాధి. సానంద అంటే ఎప్పుడైతే మన మనస్సు పైన కాన్సన్ట్రేట్ చేయడం, మన మనస్సు పైన మనం కాన్సన్ట్రేట్ చేసినప్పుడు అది సానంద అవుతుంది. అలాగే సాస్మిత అంటే అహంభావం, ఐ అంటే నేను అన్న దానిపైన మనం ఎప్పుడైతే కాన్సన్ట్రేట్ చేస్తామో అది సాస్మిత సమాధి అవుతుంది. ఇప్పుడు సాస్మిత సమాధిలో ఉండే ఎక్స్పీరియన్స్ ఏంటి? బాడీలెస్నెస్ అనేది, బాడీలెస్ అన్నది, శరీరం అన్నది అక్కడ మనకి మనం అనుభూతి పొందం. అక్కడ ఒక జస్ట్ నేను అనేది ఒకటి ఉంటుంది కానీ అక్కడ బాడీ శరీరం ఉంది అనే ఒక ఇది మనకి రాదు. తర్వాత ఇవన్నీ ఎప్పుడైతే పొందుతారో, ఇంతవరకు ఒక మనిషి వచ్చిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళు ఈ స్టేజ్ వరకు వచ్చిన తర్వాత అప్పుడు శరీర త్యాగం అయితే కనుక వాళ్ళు అంటే దేహాన్ని చాలించినప్పుడు వాళ్ళు ప్రకృతి లేని పురుషుల కింద వాళ్ళు మారుతారంటే ప్రకృతి అంతా కూడా వాళ్ళ కంట్రోల్లో ఉంటుందన్నమాట. ఈ ప్రకృతిని శాసించే శక్తి వాళ్ళకి వస్తుంది. తర్వాత దీంట్లో ఏంటంటే వాళ్ళకి ఫ్రీడమ్ ఉండదు, ఇంతవరకు ఫ్రీడమ్ ఉండదు, ఫైనల్ గోల్ రాలేదు. ఎప్పుడైతే దీన్ని క్రాస్ చేస్తారో వాళ్ళు అప్పుడు అసంప్రజ్ఞాత సమాధి. అసంప్రజ్ఞాత సమాధి అంటే ఫుల్ ఫ్రీడమ్ అనమాట. దాంట్లో నిర్బీజ సమాధి అని కూడా అంటారు. దీంట్లో ఎలాంటి వృత్తి అనేది ఉండదు, వృత్తిహీనం. తర్వాత దేనివల్ల కలుగుతుందంటే ఈశ్వర కృప వల్ల. తర్వాత ఈ ప్రణవనాదాన్ని అర్ధభావంతో జపించడం ద్వారా, తర్వాత ప్రాణాయామం ద్వారా, ఇలాంటి ప్రక్రియల ద్వారా మనకి ఈ చాలా ఉత్కృష్టమైనది. ఇది అంత తొందరగా కలగదు. సో ఎప్పుడైతే మనం బాగా కష్టపడి దాని గురించి ఎప్పుడైతే ఇచ్చేస్తామో అది కలుగుతుంది. అర్థమైందా? అంటే కొంచెం గుర్తొచ్చిందా? అంతకుముందు మనం చెప్పుకున్నవి గుర్తొచ్చాయా? అంటే ఇందులో ఏదైతే మనం చెప్పుకున్నాం కదా, సంప్రజ్ఞాత సమాధిలో రకరకాలు, అంటే ఒక ఆబ్జెక్ట్ పైన మనం కాన్సన్ట్రేట్ చేసినప్పుడు నెమ్మదిగా మైండ్ ఎప్పుడైతే కాన్సన్ట్రేట్ అయిందో మిగిలిన వస్తువులను కూడా మైండ్ యొక్క దాని నుంచి వెళ్ళిపోతాయి అన్నమాట. ఈజీగా మైండ్ దేని మీద కావాలనుకుంటే దాని మీద కాన్సన్ట్రేట్ చేసే శక్తి వస్తుంది. వాటికి శక్తి వచ్చి ఈ విధంగా చివరి వరకు ఆ సంప్రజ్ఞాత సమాధి వరకు మనం నిజంగా అంత ప్రాక్టీస్ చేయగలిగితే ఒక విధమైన జ్ఞానం కలుగుతుంది. అది ఎలాగంటే మనం ఆలోచించి వచ్చే జ్ఞానం కాదు. ఇది కేవలం మనకి చూసి దీని గురించి చెట్టు గురించి తెలుసుకున్నాను, దాని గురించి తెలుసుకున్నాను, అటువంటి జ్ఞానం కాదు అది. ఆ జ్ఞానం ఎటువంటి జ్ఞానం అంటే అది ఇంట్యూటివ్ నాలెడ్జ్ అంటారు దాన్ని. ఆ ఇంట్యూటివ్ నాలెడ్జ్ అన్నది ఏది దేని వైపు చూస్తే నీకు దాని గురించి అంతా నీకు ఆటోమేటిక్గా తెలుస్తుంటుంది అనమాట. ఇప్పుడు ఋషులు మునులు వీళ్ళందరూ ఆ ఇంట్యూటివ్ నాలెడ్జ్ని దీని ద్వారానే వాళ్ళు తెలుసుకుంటారు అన్నమాట. ఈ కాన్సన్ట్రేషన్, ఈ సమాధి, ఈ ప్రాక్టీస్ వల్లే వాళ్ళకి ఆ శక్తి వస్తుంది. దాన్ని ప్రజ్ఞ అంటారు, రితంభర ప్రజ్ఞ అంటారు. ఆ ప్రజ్ఞ మాకు ఒక్కసారి కలిగితే కనుక ఇంకా మిగిలినవన్నీ కూడా ఎంత మీరు కాన్సన్ట్రేషన్ ఈజీగా చేయగలరు అనమాట. బలవంతంగా అన్నిటి నుంచి మనసును తీసుకోవడం ఇదంతా మీరు ప్రయత్నం చేయక్కర్లేదు. ఈ సమాధి ప్రాక్టీస్ వల్ల మీకు ఏదైతే సంస్కారం వచ్చిందో దాన్ని ప్రజ్ఞా సంస్కారం అంటారు. ఆ ప్రజ్ఞా సంస్కారం ఏం చేస్తుందంటే మిగిలిన అన్ని చెడు సంస్కారాలన్నింటినీ కూడా పక్కకు తోసేస్తుంది. అసలు మనం ప్రయత్నం చేయక్కర్లేదు ఇంకా ఆ స్టేజ్కి వెళ్తే.
సో అటువంటి సంస్కారం ఒక్కటే ఉంటుందన్నమాట. మీకు లాస్ట్ టైం క్లాస్లో చెప్పినప్పుడు నేను చెప్పాను, సపోజ్ మనం కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం మన ఇష్ట దైవం పైన, శివుడి పైన నేను కాన్సన్ట్రేట్ చేస్తున్నాను, ఎన్నో సంవత్సరాలు నేను ప్రాక్టీస్ చేసిన తర్వాత నేను కళ్ళు మూసుకుంటే ఆ శివుని యొక్క రూపం కాంతివంతంగా నాకు కనిపిస్తూ ఉంటుంది, ప్రయత్నం లేకుండా. స్వామీజీకి కనిపించదు, అట్లాగా కాంతి కనిపిస్తూ ఉంటుంది అనమాట. అలా నేను ప్రాక్టీస్ చేస్తే ఆ సంస్కారం ఒక లోపల నాకు ఇన్బిల్డ్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుందనమాట, అది నా కళ్ళు మూసుకుంటే అనవసరమైన విషయాలు గుర్తురావు, ఎప్పుడు కూడా ఇంకా అదే వస్తూ ఉంటుందన్నమాట. ఆ సంస్కారం కూడా పోయినప్పుడు, ఈవెన్ అది కూడా పోయినప్పుడు మీకు నిర్బీజ సమాధి అన్నది కలుగుతుంది. అంటే ఇంకా వాళ్ళు నిర్వితర్క సమాధాన్ని అసంప్రజ్ఞాత సమాధి అంటారు. అంటే కంప్లీట్గా మీరు అసలు ఒక ఈ బాడీ మైండ్ ఇవన్నీ మీకు ఉన్నాయి అన్న జ్ఞానమే అక్కడ ఉంటుందన్నమాట. కంప్లీట్గా మీరు లీనమైపోతారు. ఏదైతే సత్యం ఉందో ఈ ప్రపంచంలో, ఆ సత్యంలో మనం మొత్తం లీనమైపోతాం అనమాట. అది ఆ లీనమైనప్పుడు ఇంకా మనకు కంప్లీట్గా ఫ్రీడమ్, మనిషికి స్వేచ్ఛ అన్నది కలుగుతుంది. ఇది మనకి ఎక్కడో ఈ సమాధి పాదంలో 51 సూత్రాలు ఉన్నాయన్నమాట. 51 సూత్రాల్లో పతంజలి మహర్షి మనకు వివరంగా చెప్పారనమాట. ఇంతవరకు మనకు కొంచెం ఒక ఐడియా వచ్చింది కదా. అయితే ఇవన్నీ కూడా సమాధులు ప్రాక్టీస్ చేసే శక్తి మనందరికీ ఉందా? నిజంగా అది ఏదో కొద్ది మందికి, అది ఆ కాన్సన్ట్రేషన్, మామూలు కాన్సన్ట్రేషనే కష్టం మనకి. ఏదైనా ఒక మంచి విషయం చదువుకోవాలంటే దానికి కాన్సన్ట్రేషనే కష్టం. సో రెండవ పాదం అంటే రెండవ చాప్టర్లో పతంజలి మహర్షి ఏం చేస్తారంటే సాధన పాదం అంటారు దాన్ని. యాక్చువల్గా అది మనకు ఉపయోగపడేది. ఇదంతా ఏంటంటే ఫస్ట్ ఆయన ఏం చేశారు, రిజల్ట్ చెప్పేశారు. ఇది చేస్తే కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంత హైయెస్ట్, సపోజ్ మనకు ఒక జాబ్కి మనం అప్లై చేస్తున్నాం అనుకోండి, వాళ్ళు ముందే చెప్తారు ఇన్ని లక్షల శాలరీ, ఇంత ప్యాకేజ్ ఉందని. ఆ ప్యాకేజ్ చూసి మనం అట్రాక్షన్తో మనం ఏం చేస్తాం అనమాట, ప్రయత్నం ఎక్కువ చేస్తాం, అవునా కదా. ఇది కూడా ఈ మహర్షి ఏం చేస్తున్నారు, ఫస్ట్ మీకు ఇన్ని రకాల శక్తులు వస్తాయి మీరు ఈ సాధన చేస్తే కనుక అని చెప్పి ముందుగానే మనకు ఆ రిజల్ట్ అంతా చెప్పేస్తున్నారనమాట, ఫలశ్రుతి. అప్పుడు దాన్ని చూసి మనకి ఇంకా రకరకాలు ఇవన్నీ మనకు ప్రయత్నం చేసేటువంటి ఉత్సాహం మనకు వస్తుంది అని చెప్పి ఫస్టే ఆయన చెప్పేస్తారు. అయితే రెండవ చాప్టర్లో యాక్చువల్గా సాధనా పాదం అంటే చిన్న చిన్న లెవెల్ నుంచి ఎలా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళాలి అన్నది మనకి రెండవ దానిలో చెప్తారు, సాధనా పాదం. అందులో మొట్టమొదటిది ఏంటంటే క్రియాయోగం అంటారు. క్రియాయోగం అంటే వర్కింగ్ టువర్డ్స్ యోగా, అంటే యోగ సాధనకు మనం పనిచేయడం, దాన్ని క్రియాయోగం అంటారు. మీకు తెలుసు కదా, మన పరమహంస యోగానంద పేరు విన్నారా? పరమహంస యోగానంద వారిది వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్ అంతా కూడా క్రియాయోగం ప్రాక్టీస్ చేస్తుంది అనమాట. కంప్లీట్ చాలా ఇంటెన్స్ సాధన చేస్తారు వాళ్ళు. క్రియాయోగం అంటే ఏంటంటే మూడు అంశాలు ఉన్నాయి అందులో. మొదటి తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము. గుర్తుపెట్టుకోండి, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానం. తపస్సు అంటే ఏంటి? తపస్సు అంటే చూడండి, సింపుల్గా ఒక డెఫినేషన్ చెప్పాలంటే సుఖాన్ని త్యాగం చేయడమే తపస్సు. సుఖాన్ని అంటే ఏది సుఖం కోరుకుంటుంది? మన మనసు సుఖం కోరుకుంటూ ఉంటుంది, శరీరం అంతకన్నా ముందు సుఖం కోరుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఫ్యాన్ లేదు మనకి, అయ్యో చాలా ఉక్కగా ఉంది అనిపిస్తుందా లేదా? అనిపిస్తూ ఉంటుంది, లోపల నుంచి బాడీ డిమాండ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇవి ఎప్పుడు బాడీ అండ్ ఇంద్రియాలు ప్లస్ మైండ్ ఎప్పుడు సుఖాన్ని కోరుకుంటూ ఉంటాయి. కళ్ళు మంచివి చూడాలనుకుంటాయి, చెవులు మంచివి వినాలనుకుంటాయి, బాగా మంచివి తినాలనిపిస్తుంది. సో ఇంద్రియాలు తర్వాత మనస్సు, అది ఇంద్రియాల ద్వారా మనస్సు, తర్వాత శరీరం ఎప్పుడు కూడా సుఖం కావాలనుకుంటుంది. అయితే తపస్సు అంటే ఏంటంటే మీకు కఠోపనిషత్తులో చక్కటి ఉదాహరణ చెప్తారు. మన మనస్సు అనేది పగ్గాలనుకుంటే 5 ఇంద్రియాలు కూడా 5 గుర్రాలు, శరీరం ఏమో రథం. ఈ రథం బాగా నడవాలి, సరిగ్గా డెస్టినేషన్ గమ్యాన్ని చేరాలి అంటే ఎవరు సరిగా ఉండాలి? సారథి సరిగా ఉండాలి. ఎవరైతే ఆ పగ్గాలు పట్టుకుంటాడో ఆ సారథి సరిగ్గా ఉండాలి. అంటే వివేకం అనమాట. సారథి అంటే ఇక్కడ వివేకం, దాన్ని బుద్ధి అంటారు. సో అది సరిగా ఉండి పగ్గాలను సరిగా పట్టుకున్నప్పుడు అప్పుడు మనసు స్థిరంగా ఉంటుంది. మనసు స్థిరంగా ఉన్నప్పుడే మీ శరీరాలు తర్వాత ఇంద్రియాలు అనేవి కంట్రోల్లో ఉంటాయి. ఇది కఠోపనిషత్తు ఎంత చక్కగా వర్ణించారనమాట. స్వామీజీ దీనికి ఎక్స్ప్లెనేషన్, స్వామి వివేకానంద ఈ ఎక్స్ప్లెనేషన్గా ఇక్కడ చెప్తున్నారు. ఈ సూత్రానికి ఈ మొత్తం ఎగ్జాంపుల్ చెప్తారనమాట. మీకు అర్థమైంది, ఆలోచించుకోండి. సపోజ్ 5 గుర్రాలు ఉన్నాయి. 5 గుర్రాలు మీ ఇంద్రియాలు, కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, తర్వాత ఇంకోటి ఏది చర్మం. ఇవి 5 ఇంద్రియాల ద్వారా మనం ఎప్పుడు కూడా ఏదో ఒకటి గ్రహిస్తూ ఉంటాం ప్రపంచం నుంచి. దాని నుంచి మనకి ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది. ఈ విధంగా కాన్స్టెంట్గా లోపలికి ఏవో ఒకటి గ్రహిస్తూనే ఉంటాం. ఈ 5 ఇంద్రియాలు ఎప్పుడైతే నువ్వు మంచి దారిలో పెడతావో, మంచి వాటిని చూడడం, మంచి వాటిని వినడం, ఇలా దారిలో పెడతావో గమ్యం అన్నది మన జీవితం ఒక మంచి స్థానానికి చేరుతుంది. ఇది ఇక్కడ కాన్సెప్ట్.
సో ఈ 5 గుర్రాలని పట్టి ఉంచేదేంటి? మనస్సు. మనస్సు ఒకవేళ కంట్రోల్లో ఉంటే ఇంద్రియాలు పక్కకు వెళ్ళవు. వాటి చూడొద్దు అని చెప్పి నీకు విల్ పవర్ ఉంటే అది తప్పకుండా ఇంద్రియాలు పక్కకు వెళ్ళవు అనమాట. అందువల్ల మనస్సు అనేది కంట్రోల్లో ఉంటే ఏమవుతుందనమాట, మనసును స్థిరంగా ఉంచి ఇంద్రియాలను శరీరాన్ని మనం ఏది మంచిదో అటువైపు నడిపించడమే తపస్సు. ఏది మనకు ఆనందాన్ని ప్లెజర్ని కలిగిస్తుందో అటువైపు నడిపిస్తే అది తపస్సు అవుతుంది. అది జస్ట్ ఎగ్జిస్టెన్స్ అనమాట. అలా అన్ని జంతువులు ఎలా ఉంటున్నాయో అలాగే ఉండడం అంతే. ఇక్కడ ఏంటంటే మనకు తపస్సు అంటే వీటన్నిటిని కూడా కంట్రోల్లో పెట్టుకోవడం. అక్కడే మనిషి యొక్క గొప్పతనం తెలుస్తుంది. ఆస్తుల వల్ల, అంతస్తుల వల్ల, మీ చదువుల వల్ల, డిగ్రీల వల్ల గొప్పతనం రాదు. ఎవరైతే నిజంగా వీటిని కంట్రోల్లో పెట్టుకోగలరో, మాటను కంట్రోల్లో పెట్టుకోగలరో, మనసును కంట్రోల్లో పెట్టుకోగలరో వాళ్ళు తపస్సు చేస్తున్నట్టు అనమాట. అందుకనే సుఖత్యాగో తపోనిత్యం అంటారనమాట. ఎప్పుడు కూడా సుఖాన్ని త్యాగం చేయడం అనేది తపస్సు అంటారు. దానిని ఇంకా వివరించి చెప్తే మనకి ఇది ఎప్పుడు కూడా ఎప్పుడు ఎవరైతే ఈ కంట్రోల్లో పెట్టుకున్నారో జీవితంలో పైకి వస్తారు. పైకి రావడం అంటే లక్షలు సంపాదించడం కాదు. పైకి రావడం అంటే లోపల ఆనందంగా ఉండగలుగుతారు. ఎక్కడున్నా సరే వాళ్ళు ఎన్ని రకాల సమస్యలన్నా వాళ్ళు ఎదుర్కోగలుగుతారు. వాళ్ళకు అది ఆ విల్ పవర్ వస్తుంది అనమాట. ఒక స్టడీనెస్ వస్తుంది. వాళ్ళని చూసి నలుగురు నేర్చుకుంటారు. సో ఇది మంచి వ్యక్తిత్వం నిర్మాణం అవుతుంది అనమాట. సో ఈ విధంగా తపస్సు ఫస్ట్ స్టెప్ అనేది తపస్సు. ఇంకా రెండవ స్టెప్ ఏంటంటే స్వాధ్యాయం. స్వాధ్యాయం అంటే మంచి మంచి పుస్తకాలు చదవడం. స్వాధ్యాయం అంటే అధ్యాయం అంటే ఇవి అన్ని రకరకాల నవల్స్ ఇవన్నీ చదవడం కాదు. ఏదైతే మనకు భగవంతుని పైన స్థిరమైన ఒక వస్తువు పైన మనసును కేంద్రీకరింపచేస్తుందో అటువంటి విషయాలు మనం చదవాలి. అటువంటి విషయాలు ఎక్కడున్నాయి? మన శాస్త్రాల్లో ఉన్నాయి, మంచి మంచి పుస్తకాల్లో ఉన్నాయి. అవి ఇవి పుస్తకాలు చదవడం కాదు. ఏదైతే నేను చదువుతుంటే నా మనసు ఏకాగ్రం అవుతుందో, చంచలం అవ్వకుండా, విక్షిప్తం అవ్వకుండా ఒకే దానిపై నిలబడగలుగుతుందో అటువంటి పుస్తకాలు మాత్రమే చదవాలన్నమాట. అంతేగాని వాదించుకోవడం, ఇది కరెక్టా ఇది కాదా, దేవుడు ఉన్నాడా లేదా, ఇది వాదించుకునే మన నిజంగా భగవంతుడిపైన ప్రేమ ఉంటే వాదనలు వాదోపవాదాలు అన్నిటికీ దూరంగా ఉండాలి. ఎందువల్ల? వాదోపవాదాలు అంత తర్కాలు దిగారనుకోండి మీకు టైం వేస్టే కదా. టైం వేస్ట్ అయిపోతుంది. అన్నెసెసరీ వృత్తులు మీకు చిత్తంలో లోపల మీ మైండ్లో ఫామ్ అవుతూ ఉంటాయి. అందుకని నిజమైన తెలివైన వాళ్ళు ఎప్పుడు కూడా నిజంగా సత్యాన్ని మనం తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తారనమాట, ఎప్పుడు కూడా ఈ వాదోపవాదాలకు దూరంగా ఉంటారు. ఎక్కువ వాదించరు. చూడండి, చాలా తెలివైన వాళ్ళు ఎప్పుడు ఎవరైనా వచ్చి అది ఇది వాదిస్తున్నారని కూడా ఒక నవ్వి ఊరుకుని వెళ్ళిపోతారు. వాళ్ళు తెలివైన వాళ్ళు. మనమేమనుకుంటే మనకు తెలివితేటలు ఉన్నాయి, వాళ్ళకి మాటకి ఇంకొక మాట చెప్దాం, నా తెలివితేటలు నిరూపించుకుందాం అని చెప్తూ ఉంటాం. ఇది నేను చెప్తున్న భగవంతుని విషయంలో. మీరు ఇప్పుడు క్లాస్లో వాదాలు వాదించుకోకూడదని అక్కడ డిస్కషన్ ఉందనుకోండి, నేను వాదించకూడదని కూర్చోవద్దు. మీరు అక్కడ మీరు సబ్జెక్ట్ ఎంత ఉందో తెలుసుకోవాలి. అక్కడ యాజ్ ఏ స్టూడెంట్ అక్కడ వాదోపవాదాలు అవసరము, చక్కగా ఏది అవసరమో చెప్పాల్సి ఉంటుంది. కానీ కొన్ని ఈ విషయాల భగవంతుడి విషయంలో మాత్రం కొంతమంది నీకు వచ్చి భగవంతుడు లేడని చెప్తారు, నువ్వు దానికి ఉన్నాడు అని చెప్పి యూ నీడ్ నాట్ ప్రూవ్ ఇట్. సో అక్కడ ఎలా ఉండాలన్నమాట, మనం అనవసరమైన వాటిలో వెళ్ళకూడదు. మనం ఎట్లాంటి పుస్తకాలు చదవాలంటే నీకు ఆల్రెడీ భగవంతుడు ఉన్నాడనే విశ్వాసం వచ్చింది. ఆ విశ్వాసాన్ని ఇంకా 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 పటిష్టం చేసేటటువంటి సాహిత్యాన్ని, పుస్తకాల్ని మీరు చదవాలి. అది స్వాధ్యాయం. ఇప్పుడు మనకు మామూలు వేదాల్లో వేదాధ్యయనం చేసేటప్పుడు 2 రకాలు ఉంటాయన్నమాట. వాదము, సిద్ధాంతం అంటారు. వాదం అంటే నీకు ఇంకా కన్విక్షన్ రాలేదు, ఈ భగవంతుని యొక్క తత్వం గురించి ఉన్నాడా లేదా అన్నది వాదాల్లో దిగుతూ ఉంటారు వాళ్ళు. నిజంగా ఒకసారి కన్విక్షన్ నీకు వచ్చింది అంటే, భగవంతుడు ఉన్నాడని విశ్వాసం నీకు వచ్చింది అంటే వాళ్ళు ఏం చేస్తారు? మన సిద్ధాంతం. ఇంకా దానిని నాకు తెలుసు భగవంతుడు ఉన్నాడని, దానిని నేను అనుభవించాలి జీవితంలో నేను అనుభూతి చెందాలని వాళ్ళు దానికోసమే ప్రయత్నిస్తూ ఉంటారనమాట. సో ఈ విధంగా అటువంటి పుస్తకాలను మనం చదువుతూ ఉండాలి. తర్వాత ఎందుకంటే మనకున్న సమయం చాలా తక్కువ, దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. తర్వాత మూడవది ఏంటి? ఈశ్వర ప్రణిధాన. ఈశ్వర ప్రణిధాన అంటే మనకు వచ్చే జయాపజయాలు, తర్వాత నింద అపనింద, ఇవన్నీ కూడా పొగడ్తలు, ఇవన్నీ కూడా సమానంగా తీసుకోగలిగే శక్తిని మనం పెంచుకోవాలి. ఎందుకు చెప్పండి? ఎందుకంటే మనం ఒకసారి ఆనందం బాగా విజయం కలిగిందనుకోండి, ఈరోజు ఆనందపడిపోతూ ఉంటాం. అదొక రకమైన వృత్తిని క్రియేట్ చేస్తుంది. ఈరోజు ఫెయిల్యూర్ అయితే బాధ. సో ఇవన్నీ కూడా ఏమవుతుందన్నమాట, ఈ ద్వంద్వాలు అంటారు వీటిని, డ్యుయాలిటీస్ ఇన్ లైఫ్. వాటికి ఒక సమంగా మనం చూసుకోకపోతే రెండింటిని, ఎంతసేపు చిత్తంలో డిస్టర్బెన్స్ వస్తూనే ఉంటుంది. ఇక్కడ ఆనందం కలిగితే ఒక రకం, దాని నుంచి మళ్ళీ గర్వం వస్తూ ఉంటుంది, నాకు ఎన్నో టాలెంట్స్ ఉన్నాయి, ఎదుటి వాళ్ళకన్నా నేను ఎక్కువ. ఇట్లాంటి ఒకదాని నుంచి ఒకటి ఏమవుతుందన్నమాట, వృత్తులు అలాగ మనం ఎండ్లెస్గా ఫామ్ అవుతూనే ఉంటాయి. ఇంకా అటువంటి మనసుతో నువ్వు ఎలా చిత్తవృత్తి నిరోధాన్ని ఎలా చేస్తావు, భగవంతుడిని ఎలా పొందుతావు? అందువల్ల ఏం చేయాలి, జీవితంలో వచ్చే ద్వంద్వాలకి నువ్వు అంతా భగవదేచ్ఛ వల్ల జరిగింది,
మంచి జరిగినా ఆయన ఇచ్చే వల్ల జరిగింది, చెడు జరిగినా ఆయన అని రెండింటిని సమానంగా తీసుకోగలిగే శక్తిని నెమ్మదిగా పెంచుకుంటూ ఉండాలి. సో ఇవి 3 క్రియాయోగంలో 3 ఉన్నాయి. ఒకటి మొదటిదేంటి తపస్సు, రెండవది స్వాధ్యాయం, మూడవది ఈశ్వర ప్రణిధానం. అంటే భగవంతుడి పైన ప్రతిదీ భగవంతుడి యొక్క ఇచ్చ వల్లే జరిగింది అనే జ్ఞానం లోపల నెమ్మదిగా పెంచుకుంటూ పోవాలి. అప్పుడు మనసు ఏమవుతుంది, చాలా చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. అటువంటి ప్రశాంతమైన మనసులో భగవంతుని యొక్క స్వరూపం ఏదైతే ఉందో మన లోపలే ఉంది, అది ఆ స్వరూపం యొక్క ఏంటంటారు దాన్ని, ఆ రిఫ్లెక్షన్ మనకు అర్థమవుతుందన్నమాట. అది ఈ మొదటి సూత్రం. ఇది తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని క్రియాయోగ. అలాగే రెండవ సూత్రం ఏం చెప్తుందంటే సమాధి భావనార్థ క్లేశతనూకరణార్థశ్చ. అయితే ఎందుకు చేస్తామండి ఈ క్రియాయోగం అంటే రెండవ సూత్రం చెప్తుంది సమాధిని ప్రాక్టీస్ చేయడానికి. సమాధి అంటే కాన్సన్ట్రేషన్. కాన్సన్ట్రేషన్ ఎంతవరకు, మొత్తం అసలు మైండ్ అంతా కంప్లీట్గా ప్యూర్ అయిపోవాలి, కంప్లీట్గా చిత్తవృత్తులు లేనంత వరకు ప్రాక్టీస్ చేయడానికి ఇది ప్రాథమికమైనటువంటి స్టెప్స్ అన్నమాట మనం చెప్పుకున్నవి. అందువల్ల ఇవి ఎందుకు ప్రాక్టీస్ చేస్తున్నామంటే సమాధి కొరకు ప్రాక్టీస్ చేస్తున్నాం. రెండవది మనలో ఉండేటువంటి క్లేశాలు ఏవైతే ఉన్నాయో, కొన్ని క్లేశాలు ఉన్నాయి అంటే మనల్ని బాధించేవి, తెలుసో తెలియకో మనల్ని బాధిస్తూనే మనకు బాధ పెట్టేవి ఏంటంటే వాళ్ళు క్లేశాలు అంటారు. వాటిని నెమ్మదిగా తగ్గించుకోవడానికి మనం ఏం చేస్తున్నాం, ఈ క్రియాయోగాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇప్పుడు మూడవ సూత్రంలో ఏం చెప్తారంటే క్లేశాలు అంటే ఏంటి, ఎందుకంటే క్లేశం అనే కొత్త పదం వచ్చింది ఇక్కడ. వెంటనే మహర్షి ఏం చేస్తున్నారు చెప్తున్నారు, ఇక్కడ దానిని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. క్లేశాలు అంటే ఏంటి, ఇది బాగా వినండి, చాలా ఇంపార్టెంట్. క్లేశాలు 5 ఉన్నాయి. 5 ఏంటంటే అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశాః క్లేశాః. 5 క్లేశాలు. ఫస్ట్ ఏంటంటే అవిద్య. మొట్టమొదటి ప్రాబ్లం ఏంటంటే మనకు జీవితంలో అవిద్య అంటే ఇగ్నోరెన్స్. అదేంటో తర్వాత చూద్దాం. అది రూట్ అనమాట అన్నిటికీ. దాని తర్వాత అస్మిత. అస్మిత అంటే ఈగోయిజం, అది కూడా చూద్దాం తర్వాత. మూడవది రాగం అంటే అటాచ్మెంట్, నాకు ఇష్టమైన దాంతో నాకు చెందాలి అనే భావం ఏదైతే ఉందో అటాచ్మెంట్. రెండవది ద్వేషం, దానికి వ్యతిరేకం, ఇష్టం లేని దాని పట్ల దూరంగా ఉండాలని కోరుకోవడం, ద్వేషం అంటారు దాన్ని. తర్వాత ఐదవది అభినివేశం. అభినివేశం అంటే ఏంటంటే భయం, ప్రతిదానికి భయమే మనకి. ఎవ్రీ మూర్తి ఎవరేమంటారో భయం, నా ప్రెస్టీజ్ పోతుందని భయం, నాకున్న వస్తువులు పోతాయని భయం. ఈ ఫియర్ రూట్ కాజ్ ఎక్కడుంటుందో తెలుసా, మొత్తం ప్రాణభయం నుంచి వస్తాయి ఇవన్నీ కూడా. అంటే ప్రాణాన్ని మనం పదిలంగా ఉంచుకోవాలి. అందరికీ కూడా మనం చనిపోతూ ఉంటే భయమే కదా. ప్రతి వాళ్ళకి ఎంత నేను వేదాంతం చెప్పినా, ఇది శరీరం ఏం కాదు, మనసు ఏం కాదని చెప్పినా లోపల భయం మాత్రం ఇన్స్టింక్ట్గా ఉంటుందన్నమాట. అంటే ఈ జీవితం ఇంకా నేను బ్రతకాలి అని ఒక కోరిక ఏదైతే ఉందో దాన్ని అభినివేశం అంటారనమాట. దాన్ని ప్రాణభీతి అంటే లైఫ్ను వదిలి వెళ్ళిపోతానేమో భయం, దాని నుంచి ఈ భయాలన్నీ వస్తాయి. మిగిలిన భయాలన్నీ కూడా ఉంటాయన్నమాట. సో ఈ 5 కూడా మనల్ని పట్టి పీడించే క్లేశాలు. ఇంకా మిగిలినవి కూడా చూడండి, రాగద్వేషాల నుంచి మీకు అన్ని రకాలు వస్తాయి. ఫస్ట్ లైక్స్ అండ్ డిస్లైక్స్ లైఫ్లో. ఈ లైక్స్ అండ్ డిస్లైక్స్ నుంచి అన్నీ కూడా మీకు తర్వాత వచ్చేవన్నీ కూడా సుఖ దుఃఖాలు ఇవన్నీ కూడా దాని నుంచి వస్తాయి అన్నమాట. ఇవి 2 డ్యుయాలిటీస్ అంటారు. సో ఈ 5 కూడా క్లేశాలు. ఈ క్లేశాలని నెమ్మదిగా తగ్గించుకుంటేనే నీకు ఆ క్రియాయోగంలో విజయం అనేది కలుగుతుంది, లేకపోతే ఉండదు. ఎప్పుడు ఇంకా నాకు రోజు వచ్చే ప్రాబ్లమ్స్తో నా మైండ్ అంతా నిండిపోయింది, ఇంకెక్కడ భగవంతుని ఆలోచిస్తారు. మొన్న ఎవరో అడుగుతున్నారు, అసలు నా మైండ్ అసలు చాలా డిస్టర్బ్డ్గా ఉందండి, నాకు కొంచెం మెడిటేషన్ వచ్చి చేసుకోవాలి ఉందంటే, మైండ్ డిస్టర్బ్డ్గా ఉంటే మెడిటేషన్ ఎలా చేస్తావమ్మా, చేయగలరా? అందరూ అనుకుంటారు మైండ్ డిస్టర్బ్గా ఉంటే మెడిటేషన్ చేస్తే అయిపోతుంది. అసలు మెడిటేషన్ ఎలా చేస్తావు మైండ్ డిస్టర్బ్డ్గా ఉంటే? ఫస్ట్ దాన్ని డిస్టర్బెన్స్ని తగ్గించుకోవాలి. తగ్గించుకున్న ఉపాయాలు చేసుకుంటే అప్పుడు మెడిటేషన్ చేయగలవు తప్ప డిస్టర్బ్డ్గా ఉన్న మైండ్తో ఏ రోజు కూడా భగవంతుడి గురించి ఆలోచించలేము, మెడిటేషన్ కూడా చేయలేము. తర్వాత 4వ సూత్రం ఏం చెప్తుందంటే అవిద్య అంటే ఏంటి చెప్తుంది. అవిద్యా క్షేత్రం ఉత్తరేషాం ప్రసుప్త తను విచ్ఛిన్న ఉదారాణం. ఈ తర్వాత ఉన్న 4 ఏవైతే ఉన్నాయో అస్మిత, రాగ, ద్వేష అండ్ అభినివేశ, ఇవి 4 కూడా అవిద్య నుంచే పుడతాయి, ఇగ్నోరెన్స్ నుంచే పుడతాయి. ఇగ్నోరెన్స్ అనేది లేకపోతే ఇవి 4 కూడా ఉండవు. ఈ 4 ఎట్లా ఉంటాయంటే చూడండి, ఈ అవిద్య నుంచి వచ్చే 4 రకాలు ఉన్నాయి కదా, రాగద్వేషాలు, తర్వాత అస్మిత ఈగోయిజం, తర్వాత ఇంకొకటి ఏంటి అభినివేశం అంటే ఫియర్ భయం.
ఇవి 6 కూడా 4 రకాల స్టేజ్లో ఉంటాయట. ఆ 4 రకాల స్టేజ్లు ఏంటంటే ప్రసుప్త, తను, విచ్ఛిన్న, ఉదారాణం. అంటే ప్రసుప్త అంటే డార్మెంట్ స్టేట్లో. డార్మెంట్ స్టేట్ అంటే ఒకటి, సపోజ్ నాకు భయం ఉందండి, లేకపోతే ఒక కోరిక ఉంది, డబ్బు సంపాదించాలని కోరిక ఉంది. ఆ కోరిక ఒక చంటి పిల్లాడు, ఒక 9 నెలల పిల్లాడు ఉన్నాడు అనుకోండి, అవి ఎదురుగానే చాలా డబ్బులు పెట్టామనుకోండి, ఏమైనా తెలుస్తుందా? కానీ అతనిలో కోరిక లేదా? డబ్బులు కావాలని కోరిక లేదా? ఉంది. ఎందుకంటే చిన్నపిల్లాడికి ఇగ్నోరెన్స్, అదేంటో తెలియదు కాబట్టి దాని గురించి ప్రాకులాడట్లేదు. కానీ కొంచెం వయసు వచ్చిన తర్వాత అది డార్మెంట్గా ఉందన్నమాట, అది సుప్తావస్థలో ఉంది. అది ఇలా ఏదైనా సరే, ఒక ఫియర్, దొంగ వచ్చాడు అనుకోండి, ఆ చిన్నపిల్లాడు ఎదురుగుండా కూర్చుంటే దొంగని తెలియదు కదా, వాళ్ళ తండ్రి దగ్గరికి ఎలా వెళ్తాడో అలాగే చేతులు చాచి వెళ్తాడు అక్కడికి, అవునా కదా? కానీ ఆ దొంగ అని తెలిసిన తర్వాత, జ్ఞానం కలిగిన తర్వాత అతను ఏం చేస్తాడు? జాగ్రత్తలు అనేది తీసుకుంటాడు. అట్లాగా డార్మెంట్ స్టేట్లో ఉంటాయి ఇవన్నీ కూడా కొన్ని స్టేజ్లో. అంటే చిన్న ఎగ్జాంపుల్ పిల్లలు, చంటి పిల్లల్లో. తర్వాత రెండవది ఏంటంటే తనూకరణ, అంటే చాలా సూక్ష్మ స్థాయిలో ఉంటాయి. అంటే నాకు డబ్బు గురించి ఆశ ఉంది, సపోజ్ మేము సాధువులు ఉన్నాము, ఈ డబ్బుల గురించి వాడి గురించి పెద్దగా పట్టించుకోకూడదు, మాకులా సంపాదన చేసుకోకూడదు. నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను, అంటే రోజు ప్రయత్నం చేస్తూ ఈ డబ్బు వల్ల ఏముంది, ఇదే కదా అని రోజు నేను విచారం చేసి డిస్క్రిమినేషన్ చేసిన తర్వాత ఆ డబ్బు పట్ల నెమ్మదిగా ఆ మైండ్లో ఆ రెడీనెస్ వల్ల ఏమవుతుందనమాట, డబ్బు ఉన్న అంత ఆశ నాకు కలగ స్టేజ్కి నేను మైండ్ని తెచ్చుకున్నాను. అర్థమైందా? నేననే కాదు, ఎవరైనా కానీ అటువంటి స్టేజ్కి తెచ్చుకున్నప్పుడు ఆ సంస్కారం ఏదైతే ఉందో, ఆ డబ్బు పైన కోరిక అనే సంస్కారం ఏదైతే ఉందో అది ఏమవుతుందనమాట, చాలా చిన్న స్థాయిలో ఉంటుంది. అలా కంప్లీట్గా పోలేదు, కానీ దాన్ని నేను ఓవర్కమ్ చేయగలిగే స్థాయిలో అది ఉంది. దాన్ని తనూకరణ అంటారు, అటెన్యుయేషన్. దాని ఇంత పెద్ద సంస్కారం నేను నెమ్మదిగా చిన్న స్థాయికి తెచ్చుకున్నాను. అది రెండోది. మన అందరిలోనూ ఒక్కొక్క సంస్కారం ఒక్కొక్క స్థాయిలో ఉంటుందన్నమాట ఇది. తర్వాత ఇక మూడవది విచ్ఛిన్న అంటే ఇది చూడండి, సపోజ్ నాకు డబ్బులు అక్కడ ఉన్నాయి, తీసుకోవాలనుంది అది, కానీ అందరూ ఉన్నారు, అందరూ చూస్తే ఏమనుకుంటారు, నన్ను దొంగ అనుకుంటారని చెప్పేసి అక్కడ నేను చాలా కంట్రోల్ చేసుకుంటూ ఉంటాను. ఎవరు లేరనుకోండి, అది తీసుకుంటారా లేదా? తీసేసుకుంటాను. సో దీన్ని ఏంటనమాట, ఒక సంస్కారం టెంపరీగా ఇంకొక సంస్కారాన్ని ఓవర్కమ్ చేస్తుంది. ఓవర్కమ్ చేయడం వల్ల టెంపరీగా చేసి అది వేరే రకంగా కనిపిస్తుంది అనమాట. అది అర్థమైందా? దానిని విచ్ఛిన్న అవస్థ అంటారు. ఇక 4వ స్టేజ్లో ఉదార అంటే, ఇక నేను ఎలా ఉన్నా సరే, నేను ఎంతమంది ఉన్నా సరే నేను దొంగతనం చేయాలి, డబ్బులు నాకు కావాలి, నన్ను మంచో చెడు అనుకోని ఈ ప్రపంచం ప్రాబ్లం లేదు, దాన్ని నేను ఏం చేస్తానన్నమాట, నేను వెంటనే అంటే మంచి కానీ చెడు కానీ ఎక్స్ప్రెస్ అయిపోతుంది వెంటనే. దాన్ని ఉదార స్టేట్ అంటారు, అంటే ఎక్స్ప్రెస్డ్, మేనిఫెస్టెడ్ స్టేట్. సో ఈ అవిద్య నుంచి వచ్చినటువంటి ఈ 4 సంస్కారాలు కూడా డిఫరెంట్ స్టేజెస్లో మనందరిలోనూ కూడా ఉంటాయి అని చెప్తున్నారు. తరువాత ఇంకోటి నెక్స్ట్ ఏంటి, అస్మిత. ఇప్పుడు అవిద్య గురించి అయిపోయింది కదా, అవిద్య నుంచి ఇవన్నీ వస్తాయి అనుకున్నాము. రెండోది ఏంటి, అస్మిత. ఈ పంచక్లేశాల్లో రెండవది ఏంటి, అస్మిత అంటే ఏంటంటే, ఇప్పుడు బాడీ అండ్ మైండ్ ఉంది మనకి, అదంతా పర్మనెంట్గా ఉంటుందా? ఈ రోజు ఉన్నది రేపు ఉండదు, బాడీ కూడా మారుతూనే ఉంటుంది. దానిని మనం ఇటర్నల్ అనుకోవడం, ఇదే మనకు మొత్తం, ఇదే నేను అంటే యాక్చువల్గా అశాశ్వతమైన దాన్ని శాశ్వతం అనుకోవడం, దానిని అస్మిత అంటారు. అంటే అశాశ్వతమైనటువంటి బాడీ మైండ్ టెంపరీ ఏదైతే ఉందో దానిని శాశ్వతం అనుకునేలా మనం బిహేవ్ చేస్తూ ఉంటాం జీవితంలో, దానిని అస్మిత, ఈగో అంటారు అనమాట. రాంగ్ ఐడెంటిఫికేషన్ విత్ ద నాన్ ఇటర్నల్ యాజ్ ఇటర్నల్ అనమాట. అది ఇటర్నల్ అనుకోవడం. యాక్చువల్గా మన స్వరూపం ఏంటి, ఇటర్నల్, శాశ్వతమైనది, ఆనందమైంది. కానీ ఈ దుఃఖానికి ఏదైతే కారణం ఉందో దాన్నే మనం శాశ్వతం అనుకోవడం, సుఖవంతం అనుకోవడం అనమాట. దాన్ని అస్మిత అంటారు. అర్థమైందా? తర్వాతది ఏంటి, మూడవది రాగ, అంటే అటాచ్మెంట్ అంటే ఎంత చక్కగా ఉండే డెఫినేషన్ చూడండి. సుఖానుశయీ రాగ, మీకు ప్లెజర్ ఏది కలిగిస్తుందో అది మీకు అటాచ్ అవుతుంది. దాన్ని ఇంకా కావాలని, దాంతోపాటు ఉండాలని, దాన్ని నాది చేసుకోవాలని అనే భావం ఏదైతే ఉంటుందో దాన్ని అటాచ్మెంట్ అంటారు. ఫస్ట్ ఏంటంటే, ఒకటి చూడగానే నాకు ఒక ఆనందం కలిగింది, ఫస్ట్ దాని నుంచి స్టార్ట్ అవుతుంది అటాచ్మెంట్. నెమ్మది వాళ్ళే గుర్తొస్తూ ఉంటారు, అబ్బా వాళ్ళ కంపెనీలో ఉంటే బాగుంది అనిపిస్తూ ఉంటుంది. లేకపోతే ఒక వస్తువు ఎక్కడో చూసాం, దారిలో డ్రెస్ ఎక్కడ వేలాడదీశారు, అక్కడ మంచి వేలాడదీసినప్పుడు అది చూసాను, బాగుంది, స్కూటర్ మీద వెళ్తున్నాను, బాగుంది, మళ్ళీ గుర్తుకొస్తూ ఉంటుంది, కొంచెం దూరం వెళ్తే మళ్ళీ గుర్తుకొస్తూ ఉంటుంది. సో ఇదనమాట, నెమ్మదిగా అటాచ్మెంట్ వస్తూ ఉంటుంది, నెమ్మదిగా అది నాకు కావాలి అనిపిస్తూ ఉంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ అటాచ్మెంట్. ద్వేషం అంటే దుఃఖానుశయీ ద్వేష. ఒక దాన్ని చూస్తుంటే అస్సలు నచ్చదు మనకి, ఒక మనిషిని చూస్తే నచ్చదు, వాళ్ళ నుంచి దూరంగా వాళ్ళు ఇక్కడ ఉంటే మనం అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాం.
సో దూరంగా వెళ్ళాలని అనిపిస్తూ ఉంటుంది కొన్ని వాటిని, దాన్ని ద్వేషం అంటారు. సో ఇవి రెండు కూడా ఆపోజిట్ అనమాట ఒకదానికొకటి. ఇంకా తర్వాత ఇది కొంచెం చాలా టఫ్. ఈ అభినివేశ అంటే మనం అనుకున్నాం కదా, ఏంటి ప్రాణభయం అంటే లైఫ్ని ఇంకా మనకు కావాలి, ఈ లైఫ్ని క్లింగ్ అవ్వడం, దాన్ని అభినివేశం అంటారు. సో దానికి చూడండి, స్వరసవాహి విదుషోపి తథా ఆరూఢ అభినివేశ. ప్రతి వాళ్ళలోని ప్రపంచంలో ఒక జంతువు దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ లోపల ఇన్స్టింక్టివ్గా ఉంటుందట. ఏంటది? ఇంకా జీవించాలనే కోరిక, చనిపోతామనే భయం, అది ప్రతి వాళ్ళలోనూ ఉంటుంది. ఇక్కడ ఇంకొక మాట అన్నారు ఏంటంటే విదుషో అపి, ఈవెన్ పెద్ద విద్వాంసులు కూడా, పెద్ద గొప్పవాళ్ళు ఎంతో సాధన చేశారు, వాళ్ళకు కూడా ప్రాణభీతి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది అభినివేశం అంటారనమాట. దీన్ని చాలా చక్కగా అనలైజ్ చేస్తున్నారు. ఈ ప్రాణభయం ఎందుకు కలుగుతుంది అంటే మన భారతీయ శాస్త్రాల్లో ఏం చెప్తారంటే, మనకు ఆల్రెడీ ఒకసారి చనిపోయాం, మనం అంతకుముందు చాలాసార్లు చనిపోవడం వల్ల ముందు జన్మల్లో చాలాసార్లు చనిపోవడం వల్ల చనిపోతాము అనే భయం మన లోపల ఇన్స్టింక్ట్లా వెళ్ళిపోయిందనమాట. ఇన్స్టింక్ట్ అంటే ఏంటి చెప్పండి. అంటే అది నా ప్రయత్నం లేకుండానే అది ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటుంది. సపోజ్ నాకు కోపం, నేను కోపగించాలని అనుకోను, కానీ కోపం ఏమవుతుంది? ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటుంది. అంటే లోపలది సబ్కాన్షియస్ లెవెల్లో అది ఆల్రెడీ ఉందన్నమాట. అది నాకు తెలియకుండానే బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అయితే సబ్కాన్షియస్ లెవెల్లో ఆ సంస్కారం ఎలా వెళ్ళింది? స్వామీజీ ఏం చెప్తున్నారంటే, మన శాస్త్రాల్లో ఇది ఉంది, ఆల్రెడీ అది ఆ డెత్ ఎక్స్పీరియన్స్ అనేది చాలాసార్లు అయ్యిందండి అంతకుముందు పూర్వజన్మల్లో. అందుకని దీన్ని బట్టి కూడా పూర్వజన్మ అన్నది మనము ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. ఆల్రెడీ డెత్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అది సబ్కాన్షియస్ లెవెల్లో అవన్నీ సంస్కారాలన్నీ కూడా అక్కడ లోపల ఉండడం వల్ల ఇప్పుడు ఏంటంటే మనం ఆటోమేటిక్గా అలాగే మనం చిన్న పిల్ల పుట్టగానే వెంటనే అది కోడి పిల్ల పుట్టింది అనుకోండి, వెంటనే ఆహారం కోసం పక్కన వెతుక్కుంటూ తింటుందంట. ఎవరు చెప్పారు అది? దానికి పుట్టగానే ఎవరు చెప్పారు? అలాగే స్వామీజీ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. సపోజ్ ఒక బాతు గుడ్లని కోడి పిల్ల పొదిగింది అనుకోండి, అప్పుడు గుడ్ల నుంచి పిల్లలు బయటకు వస్తాయి. బాతు ఏం చేస్తుంది? కోడి పిల్లలాగా ఇక్కడ అన్నీ వేరుకోదు, ఎక్కడైతే వాటర్ ఉంటుందో అటు పక్క వెళ్ళిపోతూ ఉంటుంది. దానికి ఎవరు నేర్పారు? సంస్కారం అనమాట. అంతకుముందు ఉన్న సంస్కారం ఆల్రెడీ అందులో ఉంది, అది ఉన్నది ఎక్స్ప్రెస్ అవుతుంది. ఆ మనసులో ఉన్నటువంటి సంస్కారమే యోగుల్లో ఏం చెప్తారంటే శరీరం ద్వారా ఎక్స్ప్రెస్ అవుతుంది అనమాట. అదేవిధంగా ఈ డెత్, నేను చనిపోతాను అనే భయం అన్నది మనం ఆల్రెడీ లోపల ఎంబెడ్ అయిపోయింది. ప్రతి వాళ్ళకి ఎంబెడ్ అయిపోయి ఇంకా నేను జీవించాలనే కోరికతో ఆ ప్రాణభయం అనేది మన అందరిలో కూడా ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటుంది. ఇది అర్థమైందా? ఇప్పుడు ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఒక ఎక్స్పీరియన్స్ నుంచే కదా ఇదంతా కూడా వస్తుంది. మనకి ఇదంతా కూడా ఇన్స్టింక్ట్ కూడా ఎక్కడి నుంచి వస్తుంది? ఒక ఎక్స్పీరియన్స్ లైఫ్లో అయ్యింది, అది ఒక సంస్కారం కింద నిలవై నెమ్మదిగా రిపీటెడ్గా చేయడం వల్ల, సపోజ్ మనం ఏదైనా హార్మోనియం నేర్చుకుంటున్నాం అనుకోండి, ఇదంతా కూడా కర్మ సిద్ధాంతంలో ఏం చెప్తారంటే, మనం ఎవరైతే, ఇప్పుడు నీ ప్రశ్న ఏంటంటే ఈ బాతు పూర్వజన్మలో వేరేది అయి ఉండొచ్చు కదా అంటున్నాం. కానీ మనకి ఏం చెప్తారంటే, మనిషి ఎప్పుడైతే తన యొక్క చెడు కర్మని అనుభవించాలో అప్పుడు జంతు జన్మలోకి వెళ్తాడు. అందుకని వాళ్ళు బాతేమో ఇలాగ మారింది అట్లా మారింది అంటే చాలా రేర్గానే జరుగుతుంది. అది అందులోనే వారు తిరుగుతూ ఉంటాయి. కానీ ఇవి నెమ్మదిగా, అంటే అందులో చూడండి మీకు ఇవి ఉన్నాయి, జాతక కథల్లో ఉన్నాయి. ఆ బాతుల్లో చాలా మంచి బాతు, కొంచెం వైజ్, అంటే బాగా మంచి ఋషి ఎవరో చనిపోయి చిన్న ఏదో శాపం వల్ల బాతు కింద జన్మించాడు అనుకోండి. అప్పుడు అది ఆ బాతు దానిలో ఉన్న దాని యొక్క సాధన ఎంతో చేసి ఉండడం వల్ల దాని యొక్క బిహేవియర్ వేరేగా ఉంటుంది. రమణ మహర్షి దగ్గర ఆవు ఉండేది, అది ఆయనకి డైరెక్ట్గా ఆవు శరీరం నుంచి ఆయన ముక్తిని ప్రసాదించారనమాట దానికి. అంటే ఎలాగంటే ఆల్రెడీ ముందు అది ఒక యోగి అయి ఉండి, వాటిలో కూడా స్తరాలు ఉంటాయన్నమాట. మామూలుగా ఆర్డినరీగా ఒక బాతు అంటే అది దాన్ని మళ్ళీ మార్చుకొని పుణ్యకర్మ పాపకర్మ దానికి ఏం తెలియదు కదా, ఇంకేం మళ్ళీ దానిలాగే పుడుతుంది అది. జడభరతుడు పుట్టినప్పుడు కూడా అంతే కదా, ఆ లేడీ అది ఏం మాట్లాడదు అసలు, ఎందుకంటే ఆల్రెడీ ఒక యోగి, ఆ యోగి మామూలుగా ఒక జంతువు జన్మలో జన్మిస్తే అది మళ్ళీ హయ్యర్ జన్మ వచ్చే అవకాశం ఉంటుంది తప్ప, యాక్చువల్గా అంటే మన కర్మని అనుభవించడానికే మనం జంతు శరీరంలోకి పుడతాం. అక్కడ కర్మని మేనిఫెస్ట్ చేసుకోలేవు అవి, అందుకని ఆటోమేటిక్గా నీకు అదే రిపీట్ అవుతుంది. ఆ జెనెటిక్స్ ఎలా ఉంటే అలాగే చెబుతూ, మనిషికి జెనెటిక్స్ని మార్చుకునే శక్తి ఉంది.
మన జీన్స్ కూడా మారుతాయి మన యొక్క మనోబలం చేత. అది ఆల్మోస్ట్ సైంటిఫికల్లీ కూడా ప్రూవ్ చేస్తున్నారు అది ఇప్పుడు. అర్థమైందా? మనిషి మన మైండ్ మన బ్రెయిన్లో యొక్క థింకింగ్ని బట్టి శరీరం యొక్క మొత్తం ఇది కూడా మారిపోతుంది. 12 ఏళ్ళు నువ్వు అలా సాధన చేస్తే నీ శరీరంలో ఎవ్రీ సెల్ యూ కెన్ క్రియేట్ ఎ న్యూ సెల్. అప్పుడు సంస్కారం ఒక ఈవెన్ బాడీ షేప్ అన్నీ కూడా మారుతాయని చెప్తారు. చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయి వీటికి. సో అందుకని ఏంటంటే ఈ మార్చుకునే శక్తి, అందుకనే కర్మభూమి అంటారు దీన్ని, మన యొక్క మనుష్య జన్మని. ఇక్కడే మనం కర్మను మేనిఫెస్ట్ చేసుకోగలం, మ్యానిపులేట్ చేసుకోగలం, దాన్ని అటు ఇటు మార్చుకోగలం. వేరే జన్మలకు అది ఉండదు. అర్థమైందా? సో ఇది స్వామీజీ ఏం చెప్తున్నారంటే ఆ విధంగా లోపల ఎక్స్పీరియన్స్ వల్ల పదే చేయడం వల్ల మన హార్మోని గురించి చెప్పుకున్నాను. హార్మోని ఫస్ట్ నేర్చుకునేటప్పుడు ఎంత కష్టంగానో చూసుకుని రీడ్స్ అన్నీ చూసుకోవాలి, సరిగమ పదనేసి ఎక్కడుంది అని చూసుకుంటూ చేయాలి. అలా ప్రాక్టీస్ చేస్తే ఒక 10 years ప్రాక్టీస్ చేసేస్తే వాళ్ళు పక్క వాళ్ళతో మాట్లాడుతూ కూడా వాయించేస్తూ ఉంటారు. ఎట్లా వచ్చింది అది? రిపీటెడ్ హ్యాబిట్ వల్ల అది ఆ ఎక్స్పీరియన్స్ అనేది లోపల ఏమైపోయింది, ఒక ఇన్స్టింక్ట్ కింద అయిపోయింది అనమాట. అంటే కళ్ళు మూసుకునే అది వచ్చేస్తుంది. సంగీతం ఎవరైతే బాగా సాధన చేస్తారో వాళ్ళ కళ్ళు నిద్రలో పంపించినా వాళ్ళు ఎక్కడ అపస్వరం వెళ్ళదు. శ్రీరామకృష్ణులు కూడా చెప్తారు అన్నమాట. సో ఈ విధంగా ఏంటంటే ఏదైనా సరే రిపీటెడ్గా అవ్వడం వల్ల అది ఇన్స్టింక్ట్ కింద లోపల వచ్చేస్తుంది అనమాట. ఆ ఇన్స్టింక్ట్ కూడా వెనక వైపు ఒకవైపు ఎక్స్పీరియన్స్, ఎప్పుడో జరిగిన ఎక్స్పీరియన్స్ ఉంది, జస్ట్ అలాగా వచ్చేది. అది స్వామీజీ చెప్తున్నారు. దానిని దీంతో ఎక్స్పీరియన్స్ చేస్తున్నారనమాట. ఇప్పుడు తర్వాత ఏంటంటే ఈ సంస్కారాలు, ఇప్పుడు సపోజ్ ఒక బబుల్ ఉందనుకోండి, ఒక బబుల్ నీటి లోపల నుంచి ఒక బబుల్ వచ్చింది. మన లోపల ఉన్నటువంటి చేపలు అవన్నీ కూడా ఇలా వదులుతూ ఉంటాయి, గాలిని వదులుతుంటే బబుల్ వస్తుంది పైకి. అది అలా బబుల్ పైకి వచ్చే వరకు మనకు తెలియదు లోపల బబుల్ ఉందని. బుడగ పైకి వచ్చిన తర్వాత అప్పుడు మనకు తెలుస్తున్నది, బుడగ వచ్చి పైన పేలిపోతుంది. అట్లాగే మనలోని సంస్కారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ, ఈ మరణ భయం ఉంది, ఆ మరణ భయం అనే సంస్కారం చాలా డీప్ రూటెడ్గా ఉంది. దానికి ఎంతో మనం ప్రయత్నం చేస్తే అవి నెమ్మదిగా రూట్అవుట్ చేయగలం అనమాట. మరణ భయం అనేది మామూలుగా ఇప్పుడు రమణ మహర్షి లాంటి వాళ్ళకి, రామకృష్ణ పరమహంస వాళ్ళ లాంటి వాళ్ళకి, స్వామీజీ లాంటి వాళ్ళకి, వీళ్ళకి అసలు ఏం లేదు మరణం అంటే ఆ భయం అనేది, అభినివేశం అనేది ఉండదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు రూట్అవుట్ చేశారు అక్కడ. అంటే సూక్ష్మ స్థాయిలో ఆ సంస్కారం రూట్అవుట్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి ఆ భయం ఉండదు. తర్వాత సూత్రాలు వస్తాయి అవి. సో అందుకని స్వామీజీ ఏం చెప్తున్నారంటే, సపోజ్ నాలో ఒక కోపం ఉంది, కోపం వస్తుందని ఫస్ట్ తెలుస్తుంది నాకు కోపం వస్తుందని ఒక నిమిషం తెలుస్తుంది. తర్వాత ఏమవుతుంది, కోపం బయటికి ఎక్స్ప్రెస్ అయిపోతే నేను కోపం ఒకటైపోతాను. ఇంకా నేను ఆ కోపంతో ఊగిపోతూ ఉంటాను. ఎప్పుడనమాట రూట్గా కంట్రోల్ చేసుకోవాలనుకుంటే కోపాన్ని కొంతవరకు నేను కంట్రోల్ చేసుకోగలను. అంటే బాగా కొంచెం నేను మెడిటేషన్ చేసి మనసును శాంతపరచుకొని కొంతవరకు కంట్రోల్ చేసుకోగలను. కానీ రూట్ మాత్రం కంట్రోల్ అవుతుంది. రూట్ కంట్రోల్ అవ్వాలంటే మనకి ఈ ఈగో అనేది కంప్లీట్గా పోవాలి అని చెప్తారు నెక్స్ట్ సూత్రంలో. సో ఈ విధంగా ఈ అభినివేశం, ఈ సంస్కారాలు ఉన్నాయి కదా, ఈ 5 కూడా క్లేశాలు, ఈ క్లేశాలని కంప్లీట్గా మనం నాశనం చేసుకోవాలంటే దానికి మెడిటేషన్, మనం రోజు కూడా ఒక ధ్యానం అనేది మనం చేసుకోవాలి. ఎప్పుడు కూడా గ్రాస్ వాటిని నెమ్మదిగా కంట్రోల్ చేసుకొని నెమ్మదిగా ఏంటంటే ఆ లోపల ఉన్నటువంటి రూట్ను కూడా కనిపెట్టి దాన్ని కూడా సమూలంగా నాశనం చేసినప్పుడే మనకి ఇవన్నీ కూడా చాలా ఏమీ లేకుండా పోతాయన్నమాట. నెక్స్ట్ సూత్రంలో చెప్తున్నారు, తే ప్రతిప్రసవః హేయాః సూక్ష్మాః. ఈ చిన్న ఫైన్ సూక్ష్మ సంస్కారాలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఎప్పుడంటే వాటి యొక్క కారణ స్థాయిలోకి వాటిని లోపలికి పంపించినప్పుడే అవి ఈ అస్మిత అంటారే, ఈగోయిజం అంటే కంప్లీట్గా మీరు బాడీ అవేర్నెస్ అనేది పోయినప్పుడే, ఆ స్టేజ్లోకి మీ యొక్క మైండ్ స్థాయి వచ్చినప్పుడే ఆ కంప్లీట్గా సంస్కారాలన్నీ మీ వశంలోకి వస్తాయన్నమాట. ఆ తర్వాత 11వ సూత్రంలో చెప్తున్నారు, ధ్యాన హేయాః తత్వృత్తయః. సూక్ష్మ వృత్తి నుంచి ఏమొస్తాయి, స్థూల వృత్తులు వస్తాయి, పైకి ఎక్స్ప్రెస్ అవుతాయి. ఈ పైకి వచ్చే ఎక్స్ప్రెస్ అయ్యేవన్నీ కూడా నేను చెప్పినట్లుగా ఇందాక అవి అన్నీ కూడా ఏమవుతుందన్నమాట, ధ్యానం ద్వారా ఈ పై వృత్తులన్నింటినీ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది చెప్తున్నారు. అర్థమైందా? సో ఈరోజు మనం చెప్పుకున్నది ఏంటంటే సమాధిపాదంలో సమాధుల గురించి చెప్పారు. అవి మనకందరికీ కూడా అందుబాటులో ఉండేవి కాదు. చాలా కొద్ది మందికి మాత్రమే ఆ స్థాయికి వెళ్ళే శక్తులు, చాలా కొద్ది మంది, కొన్ని కోట్లలో ఒక్కళ్ళే. అంత కష్టం అనమాట అది. సో అందువల్ల దానికి మనం ప్రిపరేషన్గా ఏం చేయాలన్నమాట 2వ సాధన పాదంలో చెప్తున్నారు. ప్రిపరేషన్గా చెప్పేది క్రియాయోగం అంటారు. ఆ క్రియాయోగంలో ఏమేమి ఉన్నాయి, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము, ఈ 3 మనం చేసుకుంటూ పోవాలి. వీటికి
ఎందుకు చేస్తున్నాం ఇది క్రియాయోగాన్ని? సమాధి స్థితులని ఒక ప్రిపరేషన్గా ఆ స్థితులకు వెళ్ళడానికి మనం చేస్తున్నాము. ప్లస్ క్లేశాలను నెమ్మదిగా తగ్గించుకోవడానికి. క్లేశాలు ఏంటి? అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశ. ఇవి 5 కూడా క్లేశాలు, మనకు వచ్చే కష్టాలు అనమాట. జీవితంలో కష్టాలు వీటి వల్లే. అంటే అవిద్య, ఇగ్నోరెన్స్ ఎప్పుడైతే పోయింది ఇవన్నీ పోతాయి. కానీ దాన్ని అంత పోగొట్టుకోవడం చాలా కష్టం. అందువల్ల ఏంటంటే వీటిని మేనేజ్ చేసుకోవడం నేర్చుకోవాలి. ఈ ఏంటి అస్మిత అంటే ఏంటి? అవిద్య అంటే ఏంటి? అవిద్య అంటే ఇంపర్మనెంట్ ఏదైతే ఉందో దానిని పర్మనెంట్ అనుకోవడం, అంతేనా? ఏం చెప్పాను? అవిద్య అంటే ఏం చెప్పాను? ఇగ్నోరెన్స్ అనే నాన్ ఇటర్నల్ ఏదైతే ఉందో, నాన్ ఇటర్నల్ అంటే అశాశ్వతమైనది ఏదైతే ఉందో అది శాశ్వతం అనుకోవడం. శాశ్వతం అనుకోవడం అవిద్య, అదే మిథ్యాజ్ఞానం అనొచ్చు. సో ఆ విధంగా అంటే శాశ్వతమైన, యాక్చువల్గా భగవంతుడు శాశ్వతం, కానీ ఆ భగవంతుడు మనకు తెలియదు కాబట్టి దీన్నే శాశ్వతం అనుకుంటున్నాం. ఈ శరీరం, ఈ రోజు మన చుట్టూ ఉండేవంతా శాశ్వతం అనుకుని మనం దాని గురించి అది పోతే ఏడుస్తాం. తర్వాత అది ఏదైనా దానికి ఏదైనా అయితే మనం కూడా ఎఫెక్ట్ అయిపోతాం. అలాగే సపోజ్ నా శరీరానికి ఏమైనా నాకు ఏదో అయిపోయింది కనుక బాధపడిపోతూ ఉంటాం. ఇదనమాట ఈ ఐడెంటిఫికేషన్, అది అవిద్య. తరువాత అస్మిత. అస్మిత అంటే ఏంటి? ఈ నాన్ ఇటర్నల్ బాడీ అండ్ మైండ్ ఏదైతే ఉందో దానినే మనం శాశ్వతం అనుకోవడం, ఐడెంటిఫై చేసుకోవడం. ఈ మొత్తం ఇంద్రియాలతో వీటన్నిటిని కూడా ఐడెంటిఫై చేసుకోవడం, దట్ ఈస్ కాల్డ్ అస్మిత. నేను అనగానే ఈ బాడీ అనుకోవడం, దట్ ఈస్ కాల్డ్ అస్మిత. తర్వాత రాగద్వేషం, దీని నుంచి వస్తుంది. అస్మిత నుంచి మళ్ళీ రాగద్వేషాలు వస్తాయి. నేను అంటే బాడీ అనుకున్నాం కదా, అందుకని బాడీ కంఫర్ట్ ఇచ్చేవన్నీ నాకు కావాలనుకుంటాం, దాని నుంచి అటాచ్మెంట్ వస్తుంది. బాడీ కష్టం ఇచ్చేవన్నీ కూడా వద్దనుకుంటాం, దానివల్ల ఏమొస్తుంది? ద్వేషం వస్తుంది. సో ఈ రాగద్వేషాల నుంచి రకరకాల పుట్టుకొస్తూ ఉంటాయి. ఇంకా 5వది ఏంటి? క్లేశం, భయం. భయం మెయిన్గా ప్రాణభయం. అంటే ఇంకా క్లింగింగ్ అనమాట. ఈ లైఫ్ నేను ఇంకా ఈ బాడీని కొన్ని రోజులు పెంచుకోవాలి, మన హాస్పిటల్స్ వస్తున్నాయి, దీనివల్ల ఇవన్నీ కూడా అభినివేశం యొక్క ఎఫెక్ట్స్ అనమాట. ఇవన్నీ కూడా ఇంకా బ్రతకాలని మనం కోరుకోవడం. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రాణభయం నుంచి వచ్చింది. ఆ ప్రాణభయం మన అందరిలో కూడా ఇన్స్టింక్టివ్గా ఉంటుంది. దానిని మొత్తం తీయాలంటే సాధన చేయాలి. సాధన ఎలా చేయాలి? మెడిటేషన్ చేయాలి. అంటే పైన ఉన్నటువంటి మొత్తం వృత్తులన్నింటిని కూడా నాశనం చేసుకోవడానికి ఎప్పుడు మెడిటేషన్ అన్నది అభ్యాసం చేసుకోవాలి జీవితంలో. ఇంకొకటి ఏం చేయాలన్నమాట, నెమ్మదిగా వీటన్నిటిని కూడా కారణ స్థితిలో కనిపెట్టడానికి ట్రై చేయాలి. అంటే ఏంటి? ఈ బాడీ ఐడెంటిఫికేషన్ నుంచి మరి బయటికి రావాలి. ఎప్పుడైతే ఈ బాడీ ఐడెంటిఫికేషన్ బయటకు వచ్చి నెమ్మదిగా కాన్సన్ట్రేషను, ఒరిజినల్ అస్మిత, సాస్మిత సమాధి అన్నాం కదా, ఆ స్టేజ్కి వెళ్ళాలి. ఆ స్టేజ్కి వెళ్ళినప్పుడే మీకు రూట్ అవుట్ అవుతాయి మొత్తం ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. సో రూట్ అవుట్ చేయాలి మొత్తం ప్రాబ్లం. అంటే కనుక మనం ఏం చేయాలన్నమాట, జీవితాంతం సాధన చేస్తూ ఉండాలి. సాధన చేసి దాని తర్వాత ఫలితం వచ్చిన తర్వాత ఇంకా అసలు మనం చేసిన చాలా తక్కువ, వచ్చిన ఆనందం ఇంకా వాళ్ళు పట్టలేరనమాట. సో వాళ్ళకు వచ్చే జ్ఞానం కానీ అన్నీ క్లియర్గా కనిపిస్తాయి. ప్రపంచంలో ఏది చూసినా ఏది డౌట్ ఉండదు. సో ఇది అనమాట. ఈరోజు ఇంతటితో ఆపుదాం. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? కశ్యప్, సరే అయితే నెక్స్ట్ వీక్ ఆలోచించుకోండి. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి ఈ సబ్జెక్ట్ పైన. ఈరోజు ఇప్పటితో ముగిద్దాం. ఓం అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. हरिः ओं तत्सत्. श्रीरामकृष्णार्पणमस्तु.